దేవుడిని ప్రేమించినటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి గుణగణాలు. ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడంటే ఆ వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఒక 5 లక్షణాలు రాత్రి మనం చూస్తాం. మొదటి లక్షణం ఏంటండి? ప్రేమించిన వాడు ఆలస్యం చేయడు. రెండవ గుణం ఏంటో తెలుసా? ప్రేమించినటువంటి వ్యక్తి ఎంత సమయమైనా కొంచెం కనపడుతుంది. ప్రేమించిన వారితో ఉన్నప్పుడు టైం తెలియదు, నీకు సమయం ఎలా గడిచిపోతుందో అర్థం కాదు. నువ్వు దేవుడు ప్రేమించే గుణం నీకు ఉంటే, దేవుడు పెట్టారా ఇదిగో నువ్వు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు తిరిగి వెళ్ళిపోయే టైం అయిపోయినా నీకు తెలియదు. మూడోది కూడా మనం రాత్రి నేర్చుకున్నాం. ప్రేమించిన వ్యక్తి ప్రేమించిన వారి వరకు ఎంత కష్టమైనా ఓర్చుకుంటారు, ఎంత శ్రమ వచ్చినా వెనకడుగు వెయ్యరు. హల్లెలూయా. నువ్వు ప్రేమించే గుణం నీకుంటే దేవుని కొరకు ఏ పరిస్థితి అయినా నేను ఓర్చుకుంటా, నేను తట్టుకుంటా, ఏం కాదు, నా దేవుని కొరకు నేను తట్టుకుంటాను అంటాం. 4వ గుణం, దేవుని ప్రేమించే గుణం నీకుంటే, దేవుని పిల్లరా కాబట్టి ప్రేమించినటువంటి వ్యక్తి దూరం అయితే నువ్వు ఉండలేవు. ప్రేమించిన వ్యక్తికి నీ కళ్ళ ముందు కనబడకపోతే ఉండలేవు. ప్రేమించిన వాడిని చూడకుండా ఉండలేవు. ఆ వ్యక్తి దూరం అవుతాడు అని తెలిస్తే అసలే బ్రతకలేవు, చచ్చిపోవాలనిపిస్తుంది. దావీదు కొడుకు తామరుని ప్రేమించి చిక్కిపోయాడట. కామనేటి కనబడట్లేదు, కనిపించట్లేదు. నేను ప్రేమించిన అమ్మాయి నా కళ్ళ ముందు కనబడట్లేదు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు నాతో మాట్లాడకపోతే నేను చచ్చిపోతానయ్యా అంటున్నాడు. కారణం ఏంటి? తను ప్రేమించిన దేవుడి యొక్క స్వరం వినలేకపోతున్నాడు. ఎప్పుడైతే దేవుడు మౌనంగా ఉన్నాడో దావీదుకి చచ్చిపోవాలనిపిస్తుంది. ప్రేమించిన వాడికి ఉండవలసినటువంటి 5వ గుణం ఏంటో తెలుసా? మీకు ఎంత బలహీనతున్నా ప్రేమించిన వ్యక్తిని చూడగానే ఎక్కలేని భావం చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు నిజంగా నీరసమే, రామే, జబ్బే, ఎవరి జ్వరమే, మంచం పడేసో లేవడానికి ఓపిక లేదు, కానీ ప్రేమించిన వాళ్ళు వస్తడానికి తెలియగానే నీలో ఎక్కలేని సంతోషం, ఎక్కలేని ఆనందం. ప్రభు స్తోత్రం చెప్తామండి. నీకు దేవుడు అంటే ప్రేమ అయితే నువ్వు దేవుడి దగ్గర రావడానికి బలహీనతలు అని చెప్పవు. నడుముపోయిన స్త్రీ 18 సంవత్సరాల నుంచి ఆ రాముతో బాధపడుతున్నటువంటి స్త్రీ దేవుడి మందిరంలో ఉంది. కారణం ఏంటి? దేవుడిని ప్రేమిస్తుంది. ఈరోజు నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుడి పిల్లరా ఏ జబ్బు, ఏ రోగం, ఏ ఆటంకం నేను ప్రభు సన్నిధికి రాకుండా అడ్డుకుంది. ప్రేమించిన వాడికి ఉండవలసిన గుణాలని ఈరోజు ఈ లక్షణాలు ఏమీ లేకుండా దేవుడు అంటే నాకు చాలా ఇష్టమండి అంటే నీ ప్రేమ దొంగ ప్రేమ. ప్రేమిస్తున్నట్టే ఉంటావు కానీ ప్రేమ ఉండదు నీలో. అది చాలా ప్రమాదం. చివరికి నేను దేవుడికి చేస్తుంది. దాని విషయంలో ఈ రోజు జాగ్రత్త పడు. హల్లెలూయా.